श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिताप्पललक्ष्मी नरसिंहराजा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। श्रीविद्याधरी राधसुरेखा श्रीराखीधर श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। माता सुमती वात्सल्यामृता परिपोषित जय श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सत्य ऋषीश्वर दुहितानन्दन बापनार्यनुत श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सवितृकाठकचयन पुण्यफल भारद्वाजा ऋषिगोत्रा सम्भवा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। दो चौपाति देव लक्ष्मी घन संख्या बोधित श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पुण्यरूपिणी राजमाम्बसुतगर्भ पुण्यफल संजाता। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सुमती नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पीठिकापुर नित्य विहारा मधुमति दत्ता मंगलरूपा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। इति श्री सिद्धमंगलस्तोत्रम् శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము 30. శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానము ఏర్పడునని శ్రీపాదుల వారే స్వయముగా తెలుపుట. జీవులకు 64 చైతన్య స్థాయిలు కలవు. నాథ సంప్రదాయము వారు ఈ 64 చైతన్య స్థాయిల యందు తాదాత్మ్య స్థితి నొంది జీవులను ఉద్ధరించుటకు 64 శాబర తంత్రముల సాహయ్యము నందెదరు. నాథ సంప్రదాయమునకు ఆది గురువు శ్రీ దత్తాత్రేయుడే. మీ ఎదుట ప్రత్యక్షముగానున్న ఈ శ్రీపాద శ్రీవల్లభ రూపము సాక్షాత్తు ఆనాటి దత్తుడే. చదరంగమునందు 64 గడులు కలవు. శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మితో వైకుంఠమున చదరంగమనడి వినోద కేలిలో ఉన్నాడని చెప్పుటలోని అంతరార్థము ఈ 64 చైతన్య స్థాయిలలోనూ ఉన్న రకరకముల జీవుల జీవన వికాస పరిణామ క్రియలను సాక్షీభూతముగా దర్శించుచు వాటి పరిణామ దశలలో యథోచిత అనుగ్రహమును ప్రసాదించుచు దివ్య వినోదమున ఉన్నాడని అర్థము. మానవుడు దివ్యాత్ముడగుటకు కావలసిన యోగ్యతలు మానవుల శరీరములలోని చైతన్య స్థాయిలను బట్టి వారి యొక్క పరిణామ వేగము ఆధారపడి ఉండును. జీవుడు దివ్యాత్మగా మారి తీరవలెను అనడిది విశ్వమానసము యొక్క అనుల్లంఘనీయమైన శాసనము. ఆయా స్థాయిలను బట్టి మానవులాచరించు యోగ పద్ధతులు, మంత్ర జపములు, యజ్ఞ యాగాది క్రతువులు, ధర్మ కార్యములు మొదలగు వాని వలన వారి శరీరములలోని ఆత్మజ్యోతి యొక్క ప్రకాశము ఆధారపడి ఉండును. ఆ ప్రకాశమునకు అనుగుణముగానే నాడీ శుద్ధి జరుగుచుండును. నాడీ శుద్ధి స్థాయిలను బట్టి మానవులందు అనేక రకముల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులు సంప్రాప్తించుచుండును. ఆయా శక్తుల వికాసము జరుగునప్పుడు వారు చేయు ధర్మ కర్మములను బట్టి దైవానుగ్రహముండును. శంకర భట్టు భవిష్యత్తులో నా మహాసంస్థానము శ్రీ పీఠికాపురములో నా జన్మస్థానమునందేర్పడునని తెలియుము. శ్రీ పీఠికాపురము, శ్యామలాంబాపురము, వాయసపుర అగ్రహారము కలిసి మహాపట్టణమగును. నా మహాసంస్థానమునందు దశర నిమిత్తము వచ్చువారలు చీమల బారుల వలె నుందురు. కలియుగమున చాలా చాలా వింతలు జరగనున్నవి. వశిష్ఠుని అంశమున జన్మించిన ఒక మహాసాధకుడు
శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానమున పూజారిగా నియమింపబడును. వానితో నేను జరుపు దివ్య లీలలకు అంతమే లేదు. క్షణక్షణమును దివ్య లీలాభరితముగాను దివ్య వినోదభరితముగాను ఉండును. శ్రీపాదుల వారి దివ్య మందహాసమును చూచుటకు 1000 జన్మలైనను చాలవు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. అధ్యాయం 30 సమాప్తం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.